చూపించాను కదా ఫ్రెండ్స్, దాంట్లోని సెకండ్ ఈ వీడియో చూపించాను కదా అన్నాను కదా ఫ్రెండ్స్, ఇదే సెకండ్ వీడియో. ఇప్పుడు ఇది ఇక్కడ డెకరేట్ చేద్దామా ఫ్రెండ్స్? పదండి చేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, దీనికి డెకరేట్ చేయబోతున్నాను. చూడండి, ఫిష్ ట్యాంక్ మ్యాజిక్. దీనికోసము గ్లూ వాడతాను, ఇంకా ఈ మెటీరియల్ అంతా వాడతాను ఫ్రెండ్స్. చూడండి, ఈ పెయింట్స్, ఇంకా ఇవి, ఇంకా ఈ పిస్తా సెల్స్, ఇంకా ఇవి లైట్ బ్లూ, ఇవి చాలా లైట్ బ్లూ. యాక్చువల్లీ ఇవి ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, స్విమ్మింగ్ పూల్ టైల్స్. ఇంకా ఫ్రెండ్స్ నాకు తెలియదు ప్రపోజ్ ఎందుకే ఫ్రెండ్స్, ఇవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, దాంతో పాటు ఒక్కొక్కటి లేయర్స్ తీసాను ఫ్రెండ్స్. దాని నుంచి ఇక్కడ పెట్టాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఒకవేళ మీ దగ్గర లేకపోతే మీరు బ్లూ కలర్ పెయింట్ అనే వేసుకోగలరు, పర్వాలేదు అది కూడా. ఇది స్టిక్ చేద్దామా, డెకరేట్ చేద్దామా, స్టార్ట్ చేద్దాం. ఈ గ్లూ తీసుకున్నామా, ఓపెన్ చేద్దాం. ఒక్కొక్క టైల్స్ మీద నేను వేస్తాను, మీరు పెయింట్ వేసుకోగలరు అంటే ఫ్రెండ్స్. ఇగో ఇక్కడ ఇలాగ పెట్టాను ఫ్రెండ్స్. మీరు కలర్ వేయండి మీ దగ్గర లేకపోతే. ఇలాగ జస్ట్ రబ్ చేయాలి. నేను ఇక్కడ స్టిక్ చేయకపోతున్నాను. ఫినిష్డ్. గమ్ము నేను ఒక్కొక్కటి వేసి ఇలాగా చేయకుండా అందుకే ముందే వేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ స్టిక్ చేయకపోతున్నాను. ఇంకా నెక్స్ట్ ఇది కూడా 5-6 స్టిక్ చేపిస్తాను. అలాగలాగా స్టిక్ చేయాలి ఫ్రెండ్స్. ఈ లైట్ బ్లూ 3 లైన్స్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా ఈ లైట్ ఇంకో లైట్ బ్లూ, డార్క్ లైట్ బ్లూ కూడా 3 టైమ్స్ చేస్తాను. ఇంకా చాలా డార్క్ ఏమో 3 టైమ్స్ చేస్తాను ఫ్రెండ్స్. అంతా అయిపోయాక మళ్ళీ మీకు చూపించుతాను ఫ్రెండ్స్. ఇగో ఫ్రెండ్స్, ఇది అంటించాక అన్ని ఇలా కంబడుతుంది ఫ్రెండ్స్. ఇలాగా ఇదిగోండి ఫ్రెండ్స్, మీరు చూసుకోండి దగ్గర నుంచి, అంటే దూరం నుంచి కూడా చూడగలరు, అది కాదు అంటే చూసుకోండి. ఇలాగా అంతా కవర్ చేసినప్పుడు ఇలాగ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా దాని మీద ఇప్పుడు పెయింట్ అన్నీ వేస్తాం ఫ్రెండ్స్. పెయింట్ కాదు, పిస్తా సెల్స్, అవన్నీ పిస్తా సెల్స్ కదా ఫ్రెండ్స్. ఇప్పుడు పెయింట్ వేస్తాం, సిల్వర్ పెయింట్. ఇప్పుడు సిల్వర్తే కాదు, బ్లాక్, వైట్, అన్ని కలర్లు ఫ్రెండ్స్. ఇంకా ఇది చూడండి ఫ్రెండ్స్, ఇలాగా బాగుంది కదా ఈ కలర్, అంటే షైనింగ్ అలాగా బ్లాక్, వైట్, గోల్డ్, ఇంకా సిల్వర్ స్టిక్ చేస్తాం ఫ్రెండ్స్. ఇంకా డార్క్ సిల్వర్, ఇంకా లైట్ సిల్వర్, అంతే. మీరు కూడా ఏ కలర్ అయినా వేసుకోగలరు, కానీ పింక్, బ్రౌన్, పర్పుల్ అలా కాదు. ఇక బ్లాక్ షెల్ ఇక్కడ అంటించుదాం. అంటించుదమ్మా, ఇక్కడ కాదు, ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఇంకా సారీ, ఇక్కడ అంటించేసాను మీకు మాటలతో. ఇక్కడ అంటించాలి కదా, దాంతో అక్కడ పెట్టాను. మాదికెళ్ళిపోయింది. ఇంకా ఇప్పుడు నేను అలాగా అక్కడ లాస్ట్ వరకు స్టిక్ చేయాలి ఫ్రెండ్స్. ఇగోండి 2 స్టిక్ చేశాను, మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేశాను, అక్కడ బాగోలేదని ఫ్రెండ్స్. ఇగోండి ఫ్రెండ్స్, ఇలాగుంటుంది కింద ఇలాగా. దాన్ని బోల్ తీసేసాను. ఇంకా ఈ ఫ్రెండ్స్లో చూడండి, పిస్తా సెల్స్ ఇది, ఇంకా పెయింట్ వేసిన పిస్తా సెల్స్కి కింద పెట్టాను కాదు, ఇంకో దానికి మీరే చూసుకోండి. ఫిష్లు కరెక్ట్గా మీరు ఎప్పుడైనా అర్థం చేసుకున్నారా దేనికోసమని? దానికి కళ్ళు, డెకరేషన్ అంతా చేస్తాను ఇప్పుడు ఫ్రెండ్స్. కళ్ళు పెట్టిని అన్నిటికీ ఫస్ట్ నేను లైన్స్ పెడతాను. ఆరెంజ్కి వైట్ లైన్సే బాగుంటుంది ఫ్రెండ్స్. నిజంగా ఐ లైక్ దట్ ఓన్లీ. మీకు నచ్చుతుంది అలాంటి ఫిష్? నాకైతే ఇష్టమే, కానీ నాకు మోస్ట్లీ ఇది కొనలేదు, ఎందుకంటే అక్కడ దొరకలేదు ఆ ఫిష్ ట్యాంక్లోని. చాలా బెస్ట్ ఇది,
ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్. నాకు మళ్ళీ చూడాలని ఉంది. మా రూఫ్ మళ్ళీ చూడగానే నేను ఫిష్ కాడగానే. ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడు ఆరెంజ్ దానికే ఫస్ట్ డెకరేట్ చేస్తాను, ఎందుకని నాకు ఇది ఇష్టం కాబట్టి. నేను ఇది బ్లాక్ లైన్స్ వేస్తే బాగుంది కదా ఫ్రెండ్స్ ఆరెంజ్ది. ఇప్పుడు ఎల్లో దానికి వెళ్తాను ఫ్రెండ్స్. ఎల్లో దానికి కొంచెం బాగుంది ఫ్రెండ్స్. ఇంకా జీబ్రా చూసారు వైట్ది, ఎంత బాగుంది కదా. మీకు నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ కొట్టండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇది ఇప్పుడే చెప్పిస్తాను, ఎందుకో లాస్ట్లో చెప్తే బాగుండు కానీ ఇంకా ఉందిలే. ఇది చెప్పింది ఇలా గ్రాస్ చేస్తాం ఫ్రెండ్స్. ఇలా గ్రాస్ వేసేస్తే ఇంకా అక్వేరియం లాగే ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్ మీరే, ఎంత బాగుంది కదా. మీరు కూడా ఇలా చేసుకోగలరు కానీ పెయింట్తో, మీకు ఒకవేళ స్విమ్మింగ్ పూల్ ట్యాక్స్ లేకపోతే. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. నాకైతే నచ్చేసాను ఫ్రెండ్స్. నిజంగా అక్వేరియంలో